భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్ నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రం కేవలం నటీనటుల వల్లే కాకుండా దాని భారీ బడ్జెట్ మరియు బిజినెస్ డీల్స్ వల్ల కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఒక ప్రముఖ సంస్థ సుమారు 700 కోట్ల భారీ ఆఫర్ను ప్రకటించింది. అయితే చిత్ర నిర్మాతలు ఈ భారీ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. ఈ 2 భాగాల ఎపిక్ మూవీ కోసం వారు 1000 కోట్లకు పైగా డిజిటల్ డీల్ను ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. భారతీయ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని 2 భాగాలుగా దాదాపు 4000 కోట్ల బడ్జెట్తో రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు రంగంలోకి దింపుతున్నారు. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నప్పుడు థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా భారీ లాభాలను ఆర్జించాలని మేకర్స్ పక్కా ప్రణాళికలతో ఉన్నారు. ఇటీవల సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్ లేదా గ్లిమ్స్ బయటకు వచ్చినప్పుడు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వ్యక్తమైంది. కొందరు రణబీర్ లుక్ అద్భుతంగా ఉందని అంటుంటే మరికొందరు గ్రాఫిక్స్ విషయంలో ఇంకా మెరుగుపడాలని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్న బస్ సరిపోదని సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టాలంటే దీపావళిలోపు అత్యంత ప్రభావవంతమైన ప్రోమోలు లేదా టీజర్లను విడుదల చేయాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో జరిగిన తప్పులు ఇక్కడ జరగకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. కంటెంట్ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా అది బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభావాన్ని చూపుతుంది. కంటెంట్ బాగుంటే ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడంలో సందేహమేమీ లేదు. రాజమౌళి బాహుబలి, RRR సినిమాల రికార్డును తిరగరాయడమే లక్ష్యంగా ఉన్న ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. మరి ఈ 4000 కోట్ల కలల ప్రాజెక్టు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.